గురువుగారు, సమంత పంచకం అంటే ఏమిటి? పరశురాముడు దుష్ట క్షత్రియులనందరినీ వధించి ధర్మ సంస్థాపన చేద్దామనుకుంటాడు. 3 ఏళ్ళు 21 సార్లు భూమండలమంతా పర్యటించి క్షత్రియులను అందరినీ, అధర్మ ప్రవర్తన కలిగిన వారిని వధిస్తే వారి రక్తం ఏరులై పారి 5 చెరువులుగా కురుక్షేత్రంలో అవతరిస్తుంది. ఆ రక్తపు టేరులను మామూలు చెరువులుగా మార్చాలన్నటువంటి ఉద్దేశంతో తపస్సు చేస్తాడు పరశురాముడు. అనంతరం ఆ రక్త ప్రవాహం అంతా మంచినీటి చెరువుగా మారిపోతాయి. కురుక్షేత్రంలో ఈ 5 మనకి ఇప్పటికీ దర్శనమిస్తాయి. మనం ఏ పాపం చేసినా తెలియకుండా ఎలుకలను చంపుతాం, పిల్లులను వధించే అగత్యం ఏర్పడుతుంది. ఆ పాపం నుంచి బయటపడాలి అంటే ఈ శమంత పంచకంలో సంకల్ప సహితంగా స్నానం చేసే ప్రయత్నం చేయాలి. విచిత్రం ఏమిటి అంటే అదే కురుక్షేత్రంలో మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరిగి 18 అక్షౌహిణుల సైన్యమంతా అంతమై ఆఖరికి 10 మంది మిగులుతారు. అంటే ధర్మ సంస్థాపనకు యుద్ధమే శరణ్యము. అహింసా పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అని చెప్తుంది శాస్త్రం. అహింస పరమ ధర్మం అయినప్పటికీ ధర్మాన్ని కాపాడాలి అన్నప్పుడు యుద్ధము, ఆయుధమే శరణ్యము అన్న సత్యాన్ని మనము ఈ శమంత పంచక వృత్తాంతం ద్వారా గ్రహించవచ్చు.